హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కర్బూజా జ్యూస్ టేస్ట్గా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు సమ్మర్ కదండి, పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు, లేకపోతే హాఫ్ డే స్కూల్స్ మధ్యాహ్నం వస్తూ ఉంటారు కదా. ఈ విధంగా కర్బూజాతో జ్యూస్ చేసి చల్లగా మధ్యాహ్నం పూట ఇవ్వండి, మీ పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇది న్యాచురల్గా మన ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. బయట వాటికన్నా మనం ఈ విధంగా ఇంట్లో పిల్లలకి చేసి పెడితే పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇది పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. దీన్ని ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మనం కొన్ని జీడిపప్పులను తీసుకోవాలండి. జీడిపప్పులను ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత మనం మిల్క్ని బాగా కాచుకోవాలి. కొద్దిగా మిల్క్ తీసేసి అందులోకి కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. అదేవిధంగా మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అంజీరా, ఈ విధంగా జీడిపప్పు నానబెట్టుకున్నాం కదా, అదేవిధంగా ఖర్జూరం, ఇవన్నీ మిక్సీ వేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా ఈ విధంగా మరిగిన పాలల్లో వేసేసుకుని బాగా తిప్పుకుంటూ ఉండాలి. ఉండలు కట్టకుండా పాలు బాగా మరిగి కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఈ కలిపిన పౌడర్ని మనం వేసేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా కొద్దిసేపు పాలల్లో డైల్యూట్ అయిపోయిన తర్వాత ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. చాలామంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినరు. ఈ విధంగా తినని వాళ్ళకి ఈ విధంగా మనం ఈ విధంగా రెడీ చేసి ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. కర్బూజాని చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుని గ్రైండర్ వేసేసుకుంటే ఈ విధంగా మనకు పల్పు తయారవుతుంది. కొంచెం మిల్క్ కూడా పోసుకోవాలి అందులో. తర్వాత దీన్ని అంతటినీ కూడా మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పాలలోకి కలిపేసుకుని దీన్ని అంతటినీ కూడా ఇందులోకి మనకి ఇష్టమైతే వెలిగిన ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. లేకపోతే మనం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా బాదం సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. పిస్తా పప్పుల్ని కూడా కట్ చేసి సన్నగా ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్లో వేసేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది మనకి ఐస్ క్రీమ్ టెక్స్చర్ లాగా వస్తుందన్నమాట. ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా తయారు చేసుకోండి. లేకపోతే కాదు జ్యూస్లా కావాలనుకుంటే అందులో కొన్ని సబ్జాలు నానబెట్టుకుని వాటిని వేసుకుని ఈ జ్యూస్ని కూడా అందులో వేసేసుకుని దీన్ని మనం సర్వ్ చేసేసుకోవడమే. దీన్ని మనం కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చల్లగా చాలా బాగుంటుంది. ఈ విధంగా పైన డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకుంటే ఎంతో ఇష్టంగా మన పిల్లలు ఖచ్చితంగా తాగుతారు. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.